అమెరికాలో ఉద్యోగం చేయాలని కలలు కని ప్రతి భారతీయుడికి ఇది బిగ్ షాక్. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఇలా ఏ పెద్ద టెక్ కంపెనీలోనైనా అమెరికా డ్రీమ్తో సెటిల్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ వార్త మీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. అమెరికాలో విదేశీ నిపుణులకిచ్చే ప్రతిష్టాత్మక H1B వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసేందుకు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ సిద్ధమైంది. వైట్ హౌస్ దీనికి సంబంధించిన కీలకమైన రెగ్యులేటరీ సమీక్షను పూర్తి చేసింది. రాబోయే వారాల్లో దీనికి సంబంధించిన పూర్తి ముసాయిదా బయటకు రానుంది. అసలు ఈ కొత్త రూల్స్ ఏంటి? దీనివల్ల మన ఇండియన్ ఐటీ ఉద్యోగులపై ఎలాంటి ప్రభావం పడబోతుంది? కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. H1B వీసా పిటిషన్ ఫీజులను మార్చేందుకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చిన ప్రతిపాదనపై వైట్ హౌస్ కీలక రెగ్యులేటరీ రివ్యూ పూర్తి చేసుకున్నట్లు బ్లూబర్గ్ లా నివేదించింది. ఈ ప్రపోజల్స్కు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అంటే DHS నుంచి వచ్చిన ప్రతిపాదన ఆధారం. ఇది OIRA అంటే ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ పరిశీలనలో కూడా క్లియరెన్స్ పొందింది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఇది ఫీ పెరిగిపోయిందని అర్థం కాదు. ఇంకా ప్రభుత్వం పూర్తి ప్రపోజల్స్ను అధికారికంగా పబ్లిష్ చేయాలి. ఆ తర్వాత కంపెనీస్ పబ్లిక్ నుంచి కామెంట్స్, సజెషన్స్ తీసుకోవాలి. వాటిని పరిశీలించిన తర్వాతే ఫైనల్ రూల్ వస్తుంది. అంటే ప్రస్తుతం H1B అప్లికెంట్స్ లేదా కంపెనీస్ కొత్త ఫీ చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ H1Bను మరింత ఖరీదైనగా మార్చే దిశగా ట్రంప్ ప్రభుత్వం అడుగులు వేస్తుందన్న సంకేతం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అసలు ఫీ ఎంత పెరుగుతుంది? ఇదే ఇప్పుడు అందరి ప్రశ్న. కానీ ప్రస్తుతం దానికి ఆన్సర్ లేదు. ఎందుకంటే ప్రపోజల్స్లోని పూర్తి వివరాలు ఇంకా పబ్లిక్ డొమైన్లోకి రాలేదు. ఫీ ఎంత పెరుగుతుంది? ఏ కేటగిరీకి వర్తిస్తుంది? న్యూ H1Bకి మాత్రమేనా? ఎక్స్టెన్షన్స్కి కూడా వర్తిస్తుందా? ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? ఇవేవి ఇంకా ఫైనల్ కాలేదు. కాబట్టి సోషల్ మీడియాలో లేదా ఇతర చోట్ల కనిపించే ఏవైనా భారీ ఫీ ఫిగర్స్ను చూసి వెంటనే నమ్మడం సరికాదు. ఫైనల్ రూల్ వచ్చే వరకు ఇవన్నీ ప్రపోజల్ స్టేజ్లోనే ఉన్నాయి. మరి భారతీయులకు ఎందుకు టెన్షన్ అంటే ఇక్కడే అసలు విషయం ఉంది. H1B ప్రోగ్రాంలో భారతీయుల వాటా చాలా ఎక్కువ. USCIS గణాంకాల ప్రకారం FY 2025లో మొత్తం 4,06,348 H1B పిటిషన్స్ ఆమోదం పొందాయి. వాటిలో సుమారు 2,91,542 ఎంప్లాయ్మెంట్ కంటిన్యూషన్ కోసం ఉన్నాయి. అంటే ఇప్పటికే అమెరికాలో పనిచేస్తున్న H1B ప్రొఫెషనల్స్కు ఎంప్లాయ్మెంట్ కొనసాగింపునకు సంబంధించిన అప్రూవల్స్, ఇందులో భారతీయుల వాటా 77.6%. అంటే దాదాపు ప్రతి 10 ఎంప్లాయ్మెంట్ కంటిన్యూషన్ అప్రూవల్స్లో 8 వరకు భారతీయులకే సంబంధించినవి అన్నమాట. అందుకే H1B ఫీజులో ఏ మార్పు వచ్చినా ఇండియన్ ఐటీ ప్రొఫెషనల్స్కు సంబంధించిన అమెరికన్ ఎంప్లాయీస్పై దాని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. H1B పిటిషన్ సాధారణంగా ఎంప్లాయర్ ద్వారా దాఖలు అవుతుంది. అందుకే ఫీ పెరిగితే నేరుగా దరఖాస్తు ఖర్చు పెరిగేది కంపెనీస్కు. ముఖ్యంగా పెద్ద సంఖ్యలో H1B ప్రొఫెషనల్స్ను హైర్ చేసే టెక్నాలజీ కంపెనీస్పై ఖర్చు పెరగచ్చు. దీంతో కంపెనీస్ ఏం చేస్తాయి? కొత్త ఫారిన్ వర్కర్స్ను హైర్ చేయడంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించవచ్చు. అదే టైంలో వీసా స్పాన్సర్షిప్ కాస్ట్ పెరిగితే అమెరికాలో ఫారిన్ టాలెంట్ను హైర్ చేయడం ఇంకా ఖరీదైంది అవుతుందా అనే ప్రశ్న కూడా వస్తుంది. అయితే ఇది ఇంకా ఫ్యూచర్ ఇంపాక్ట్ మాత్రమే. ఫైనల్ రూల్స్, ఫ్రీ స్ట్రక్చర్స్ బయటకు వచ్చిన తర్వాతే అసలు ప్రభావం ఎంత అనేది స్పష్టమవుతుంది. ఇది ఒక్క ఫీ సమస్య మాత్రమే కాదు. ట్రంప్ ప్రభుత్వం H1B ప్రోగ్రాంను కఠినతరం చేసే దిశగా ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. కొత్త H1B వర్కర్స్పై ఒక దశలో $1,00,000 ఫీ విధించే చర్య కూడా తీసుకున్నారు. అయితే ఆ ఫీపై ఫెడరల్ కోర్టులో న్యాయపరమైన పోరాటం జరిగింది. అంటే H1B విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కోర్టు ఛాలెంజెస్ను కూడా ఎదుర్కొంటున్నాయి. ఇదే టైంలో H1B, L1 వీసా ఎక్స్టెన్షన్స్కు సంబంధించిన కొన్ని ప్రత్యేక ఎంప్లాయీస్పై అదనపు ఫీజు కూడా వర్తించేలా నిబంధనలు మార్చబడ్డాయి. కొన్ని అర్హత కలిగిన ఎంప్లాయీస్కు H1B పిటిషన్పై అదనంగా $4,000 L1 పిటిషన్పై $4,500 వరకు ఫీ వర్తించే నిబంధనలు ఉన్నాయి. అంటే H1B ప్రాసెస్ను చీప్గా, ఈజీగా చేయడం కంటే మరింత కాస్ట్లీ, స్ట్రిక్ట్గా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనేది మాత్రం స్పష్టం. అమెరికా కంపెనీస్పై ప్రభావం ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒకవేళ కొత్త H1B ఫీ భారీగా పెరిగితే మొదటి ప్రభావం కంపెనీస్ బడ్జెట్పై పడుతుంది. ప్రత్యేకంగా ఐటీ సర్వీసెస్, టెక్నాలజీ,
కన్సల్టింగ్ వంటి రంగాలలో పెద్ద సంఖ్యలో H1B ఎంప్లాయీస్ ఉన్న సంస్థలకు ఖర్చులు పెరగొచ్చు. దీంతో కంపెనీస్ కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కొంతమంది ఫారెన్ వర్కర్స్ను హైర్ చేయకుండా ఉండొచ్చు. కొన్ని జాబ్స్ను యూఎస్లోని లోకల్ టాలెంట్తో ఫిల్ చేయడానికి ప్రయత్నించవచ్చు. లేదా వీసా స్పాన్సర్షిప్ కాస్ట్ను బిజినెస్ ఎక్స్పెన్సెస్లో కలుపుకోవచ్చు. అయితే ఇవన్నీ అంచనాలు మాత్రమే. ఫీ ఎంత పెరుగుతుందో తెలియకుండా ఫైనల్ ఇంపాక్ట్ చెప్పడం ఇప్పుడే సాధ్యం కాదు. ఇదే టైంలో అమెరికాలో మరో కీలక ఇమిగ్రేషన్ డెవలప్మెంట్ జరిగింది. 75 దేశాల అప్లికెంట్స్కు ఇమిగ్రేషన్ వీసాస్ జారీ నిలిపివేస్తూ ట్రంప్ తీసుకొచ్చిన విధానాన్ని ఒక యుఎస్ ఫెడరల్ జడ్జ్ కొట్టివేశారు. న్యూయార్క్ సదరన్ డిస్ట్రిక్ట్స్లోని జడ్జ్ జానెట్ వర్గస్ ఈ పాలసీ చట్టబద్ధమైన అధికార పరిధిని మించిందని పేర్కొన్నట్లు సమాచారం. అంటే ఒకవైపు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇమిగ్రేషన్ రూల్స్ను కఠినతరం చేసే ప్రయత్నాలు చేస్తుంటే మరోవైపు కోర్టులు కొన్ని నిర్ణయాలకు బ్రేకులు వేస్తున్నాయి. మరి ఇండియన్ ఐటీ ప్రొఫెషనల్స్ ఏం చేయాలి? ప్రస్తుతం పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొత్త H1B ఫీ ఇంకా అమల్లోకి రాలేదు. వైట్ హౌస్ రివ్యూ పూర్తవడం రెగ్యులేటరీ ప్రాసెస్లో ఒక దశ మాత్రమే. తర్వాత ప్రపోజల్ పబ్లిక్ అవుతుంది. పబ్లిక్ కామెంట్స్ తీసుకుంటారు. ఆ తర్వాత ఫైనల్ రూల్ రావచ్చు. అప్పుడే అసలు ఫీ ఎంత, ఎవరికి వర్తిస్తుంది, ఎప్పటి నుంచి వర్తిస్తుంది అన్నది క్లియర్ అవుతుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న H1B వీసా హోల్డర్స్ లేదా యూఎస్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్న ప్రొఫెషనల్స్ అధికారిక యూఎస్ గవర్నమెంట్ అప్డేట్స్నే నమ్మాలి. మొత్తానికి H1B ఫీజుపై ట్రంప్ గవర్నమెంట్ మరో కీలక అడుగు ముందుకు వేస్తుంది. ఇంకా ఫీ పెరగలేదు, కానీ పెంచే ప్రపోజల్ వైట్ హౌస్ రెగ్యులేటరీ రివ్యూను దాటింది. దీంతో H1B ప్రోగ్రామ్ను మరింత కాస్ట్లీ, స్ట్రిక్ట్గా మార్చే అవకాశం పెరిగింది. మరి H1B అప్రూవల్స్లో భారీ వాటా భారతీయులదే కాబట్టి ఈ మార్పు వస్తే ఇండియన్ ఐటీ ఎకోసిస్టంపై ప్రభావం పడే అవకాశం కూడా ఎక్కువే. కానీ ఫైనల్ రూల్ వచ్చే వరకు ఒక విషయం మాత్రం గుర్తించుకోండి. ప్రపోజల్ అంటే రూల్ కాదు, రివ్యూ అంటే అమలు కాదు. అసలు ఫీ ఎంత పెరుగుతుంది, ఎవరికి వర్తిస్తుంది, ఇండియన్ ఐటీ ప్రొఫెషనల్స్పై ఎంత ప్రభావం ఉంటుంది, ఫైనల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే అసలు పిక్చర్ బయటకు వస్తుంది. న్యూయార్క్ సదరన్ డిస్ట్రిక్ట్స్లోని జడ్జ్ జానెట్ వర్గస్ ఈ పాలసీ చట్టబద్ధమైన అధికార పరిధిని మించిందని పేర్కొన్నట్లు సమాచారం. అంటే ఒకవైపు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇమిగ్రేషన్ రూల్స్ను కఠినతరం చేసే ప్రయత్నాలు చేస్తుంటే మరోవైపు కోర్టులు కొన్ని నిర్ణయాలకు బ్రేకులు వేస్తున్నాయి. మరి ఇండియన్ ఐటీ ప్రొఫెషనల్స్ ఏం చేయాలి? ప్రస్తుతం పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొత్త H1B ఫీ ఇంకా అమల్లోకి రాలేదు. వైట్ హౌస్ రివ్యూ పూర్తవడం రెగ్యులేటరీ ప్రాసెస్లో ఒక దశ మాత్రమే. తర్వాత ప్రపోజల్ పబ్లిక్ అవుతుంది. పబ్లిక్ కామెంట్స్ తీసుకుంటారు. ఆ తర్వాత ఫైనల్ రూల్ రావచ్చు. అప్పుడే అసలు ఫీ ఎంత, ఎవరికి వర్తిస్తుంది, ఎప్పటి నుంచి వర్తిస్తుంది అన్నది క్లియర్ అవుతుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న H1B వీసా హోల్డర్స్ లేదా యూఎస్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్న ప్రొఫెషనల్స్ అధికారిక యూఎస్ గవర్నమెంట్ అప్డేట్స్నే నమ్మాలి. మొత్తానికి H1B ఫీజుపై ట్రంప్ గవర్నమెంట్ మరో కీలక అడుగు ముందుకు వేస్తుంది. ఇంకా ఫీ పెరగలేదు, కానీ పెంచే ప్రపోజల్ వైట్ హౌస్ రెగ్యులేటరీ రివ్యూను దాటింది. దీంతో H1B ప్రోగ్రామ్ను మరింత కాస్ట్లీ, స్ట్రిక్ట్గా మార్చే అవకాశం పెరిగింది. మరి H1B అప్రూవల్స్లో భారీ వాటా భారతీయులదే కాబట్టి ఈ మార్పు వస్తే ఇండియన్ ఐటీ ఎకోసిస్టంపై ప్రభావం పడే అవకాశం కూడా ఎక్కువే. కానీ ఫైనల్ రూల్ వచ్చే వరకు ఒక విషయం మాత్రం గుర్తించుకోండి. ప్రపోజల్ అంటే రూల్ కాదు, రివ్యూ అంటే అమలు కాదు. అసలు ఫీ ఎంత పెరుగుతుంది, ఎవరికి వర్తిస్తుంది, ఇండియన్ ఐటీ ప్రొఫెషనల్స్పై ఎంత ప్రభావం ఉంటుంది, ఫైనల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే అసలు పిక్చర్ బయటకు వస్తుంది.